జై శ్రీరామ్ అందరికీ. ఇటీవలే నాన్వేష్ అనే యూట్యూబర్ చేసిన ఒక వీడియోని చూశాను. ఆ వీడియోలో హిందువులపై అలాగే గరికపాటి నరసింహారావు గారిపై అవమానకరంగా వాస్తవాలకు దురుసుగా మాట్లాడడం చాలా బాధాకరంగా అనిపించింది. ఇక్కడ ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. హిందువు అంటే ఎందుకు ఇంత కోపం? మన సంస్కృతి మీదే ఎందుకు ఎక్కువగా వ్యంగ్యం విమర్శ? హిందూ ధర్మం అంటే ఎవరి మీద బలవంతం చేయదు, ఎవరి మతాన్ని తక్కువ చేయమని చెప్పదు, ప్రశ్నించడానికి ఆలోచించడానికి స్వేచ్ఛ ఇస్తుంది. అలాంటి ధర్మం మీదే ఎందుకు టార్గెట్? గరికపాటి నరసింహారావు గారు ఏ మతాన్ని ద్వేషించలేదు, ఏ వ్యక్తిని అవమానించలేదు. మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన సంస్కృతి గురించి శాంతంగా జ్ఞానంగా చెప్పారు. అలాంటి వ్యక్తిని అవమానించడం అంటే ఒక వ్యక్తిని కాదు, ఒక సంప్రదాయాన్ని, ఒక ధర్మ జ్ఞానాన్ని అవమానించినట్టే. మన దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, అవమానించే హక్కు లేదు. విమర్శ చేయొచ్చు, ద్వేషం చల్లకూడదు. ఇలాంటి కంటెంట్ వల్ల సమాజంలో చీలికలు పెరుగుతాయి, యువతకు తప్పు సందేశం వెళ్తుంది, మన మూలాల మీద అవసరమైన అపహాస్యం పెరుగుతుంది. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే, హిందువులను, మన పెద్దలను అవమానించే కంటెంట్ని ప్రోత్సహించకూడదు. అలాంటి యూట్యూబ్ ఛానల్ను అన్ఫాలో చేయడం మన బాధ్యత. మన ధర్మాన్ని, మన సంస్కృతిని గౌరవించే కంటెంట్కే మనం మద్దతు ఇవ్వాలి. ఇది ద్వేషం కాదు, ఇది ఆత్మగౌరవం, ఇది స్వరక్షణ. హిందువు అంటే బలహీనుడు కాదు, హిందువు అంటే సహనశీలుడు, కానీ అవసరమైతే తన ధర్మం కోసం నిలబడేవాడు.